గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము 5.3 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. సో 5.3లో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను? 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా మనం. 1, 2 అండ్ థర్డ్ వన్లో కూడా రేట్ పర్ యానము 8% వేసాను, కానీ అక్కడ 5% ఇచ్చాడు. ఆ 5% చేసి చూపెట్టమని చెప్పాను కదా చిల్డ్రన్. చేశారా? చేసిన వాళ్ళు వెరీ గుడ్. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు చేయండి. నెక్స్ట్ 4th వన్ చూద్దాం. ఓకేనా? ఫైండ్ ద అమౌంట్ అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 6,500 rupees for 2 years compounded annually, the rate of interesting being 5% per annum during the first year and 6% per annum during the second year. ఒకసారి చూద్దాం. ఫైండ్ ద అమౌంట్ అంటే అమౌంట్ కనుక్కోమంటున్నాడు, అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కోమంటున్నాడు. సో అమౌంట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. 6,500 rupees ఫర్ 2 years. ప్రిన్సిపల్ ఎంత ఇక్కడ? 6,500 రూపీస్కి 2 years లెక్క, అంటే 2 yearsకి మనము అమౌంట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. అయితే 2 yearsలో ఏమంటున్నాడంటే కాంపౌండెడ్ యాన్యువల్లీ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బీయింగ్ 5% per annum డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్కేమో రేట్ పర్సెంట్ 5%, అండ్ సెకండ్ ఇయర్కేమో 6% per annum డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్. అంటే ఇక్కడ రేట్ పర్సెంట్స్ మారాయి. ఫస్ట్ ఇయర్కేమో 5%, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 6%. సో ఈ 2% లెక్క మనము అమౌంట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ డేటా. ఫైండ్ ద అమౌంట్ అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. రైట్, ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ P is equal 6,500 rupees. 6,500 rupees. Principal P is equal 6,500 rupees. Next, rate percent. Rate percent being first year. Rate percent being 5% during first year. Rate percent during first year. ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మనకి 5%. ఫస్ట్ ఇయర్లో మనకి 5%. నెక్స్ట్ కన్వర్షన్ పీరియడ్ ఎంత? కన్వర్షన్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2 years. అలాగే రేట్ పర్సెంట్ డ్యూరింగ్ సెకండ్ ఇయర్. రేట్ పర్సెంట్ డ్యూరింగ్ సెకండ్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 6%. వాడు ఇచ్చిన డేటా అంతా నేను రాసేసాను. సో ఇప్పుడు మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ని అండ్ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో అమౌంట్ ఫార్ములా తీసుకుంటే మనకి అమౌంట్ ఫార్ములా ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. ఓకేనా? హోల్ పవర్ n. బట్ ఇక్కడ R అనేది 2 ఉన్నాయి కదా, ఇది R1 అనుకుందాం, ఇది R2 అనుకుందాం. సో R1 అండ్ R2 అనుకుంటే R1కి ఎంత? 5%, R2కి వచ్చేసి 6%. మరి R1 R2 తీసుకుంటే 2 years కదా. ఒకేసారి మనం ఇక్కడ 2 years వేయదు కాదు. ఎందుకు అని అంటే ఫస్ట్ ఏమో 5%, సెకండ్ ఏమో 6%. కాబట్టి మనం ఇక్కడ ఒకేసారి 2 years అని వేసేసామనుకో, అంటే రెండింటికి 5% కనుక్కోవాల్సి వచ్చింది. లేదు అని అంటే 6%. అంటే ఏదో ఒకటి మాత్రం ఆయన ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది. రెండు ఎట్ ఏ టైము ఇక్కడ 2 వేసి ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని 2 typesలో రాసుకుందాం. అంటే ఎలా అంటే ఇక్కడ R1 అని రాసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ 1 + R2/100.
ఓకేనా, ఇది ఫార్ములా అన్నమాట. అంటే 2 ఇయర్స్కి ఒకేసారి ఎట్ ఏ టైం అమౌంట్, 2 సంవత్సరాల మీద ఒకేసారి అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం పి అంటే ఎంత తీసుకోవాలి, 6500 రూపీస్ తీసుకోవాలి. అలాగే 1 ప్లస్ R1 అంటే 5% కాబట్టి 5/100 ఇంటూ 1 ప్లస్ R2 మీన్స్ 6/100. క్లియర్ కదా చిల్డ్రన్? ఈ స్టెప్ మీకు అర్థమైందా? మనకి ఒకేసారి ఆర్లో 5 వేసినా 6 వేసినా మనకి కరెక్ట్ ఆన్సర్ రాదు. ఎందుకు అంటే ఫస్ట్ ఇయర్కి ఏమో 5% అన్నాడు, సెకండ్ ఇయర్కి ఏమో 6% అన్నాడు. అప్పుడు మనకు పాసిబుల్ అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలి, 2 కలిపి ఒకేసారి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాసుకుందాం. 6500 ఇంటూ 100 1s 100, 100 ప్లస్ 5 105, 105/100 ఇంటూ 100 1s 100, 100 ప్లస్ 6 106, 106/100. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యాన్సిల్ చేసుకుందాం. 1010 అండ్ 1010 గెట్స్ క్యాన్సిల్, బోత్ ఆర్ క్యాన్సిల్. రిమైనింగ్ 65 ఇంటూ 105 ఇంటూ 106/100. ఓకే రైట్, ఇప్పుడు మళ్ళీ 5 టేబుల్లో కటింగ్ చేద్దాం. చూడండి, 5 టేబుల్లో కట్ చేస్తే 5 2s 5 0s 20 టైమ్స్, 5 2s 5 1s. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్ ఉంది, 5 4s బికాస్ హియర్ 20 and 65 both are exactly divisible by 5. సో 5 4s 20. నెక్స్ట్ ఇక్కడ 5 1s 5 3s 15 టైమ్స్, అంతే కదా. సో 13 3s 13 5s 65. మళ్ళీ కటింగ్ పోతే చూడండి, 106 అంటే 7 4 ఏం ఇంకా రిమైనింగ్ ఉన్నాయి ఏంటో రాసేసుకున్నాం. ఇక్కడ ఏమేమి రిమైనింగ్ ఉన్నాయి, 13 ఇంటూ 21 ఇంటూ 106/4. మల్టిప్లికేషన్ చేద్దాం. 13 ఇంటూ 21, 13 ఇంటూ 21, 1 3s 3, 1 1s 1, 2 3s 6, 2 1s 2, 3 7 2, 273 ఇంటూ మళ్ళీ 106 చేయాలి కదా, ఇంటూ 106, 6 3s 18, 6 7 42 ప్లస్ 1 43, 6 2s 12 ప్లస్ 4 16, 12 ప్లస్ 4 16, 0 0 0. ఎందుకంటే 0 తోటి ఏ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసుకున్నా 0 వచ్చింది కాబట్టి డైరెక్ట్ చేస్తాం. నెక్స్ట్ 1 తోటి అవే నెంబర్లు వస్తాయి కాబట్టి రాసేద్దాం. సో 8 3 9 8 2, 28,938, 28,938/4. డైరెక్ట్గా 4తో కట్ చేద్దాం, లేదా 2 టేబుల్తో కటింగ్ పోతాయి కదా. 2 టేబుల్తో కట్ చేద్దాం. 2 2s 4, 2 1s 2 4s 2 4s 2 6s 2 9s. ఇంకా ఏమేమి ఉన్నాయి, 144 69/2. మళ్ళీ ఇక్కడ 2 టేబుల్తో కట్ చేద్దాం. 2 1s 2, 2 7s 14, 2 2s 4, 2 3s 6, 2 4s 8, 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 0 అయింది 5. సో 7234.50 రూపీస్లో ఎప్పుడైనా సింగిల్ డిజిట్ ఉండదు అని చెప్పాను కదా. 6500 రూపీస్ తీసుకుంటే 2 ఇయర్స్కి ఎట్ ఏ టైం అమౌంట్ ఎంత అవుతుంది, 7234 రూపీస్ 50 పైసా అవుతుంది అనమాట. ఇది అమౌంట్. బట్ వీ నీడ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ A మైనస్ P. ఏ ఎంత, 7234.50 మైనస్ 6500. పాయింట్కి ఇటువైపు ఏమీ లేదు కాబట్టి 0 వస్తుంది. 4లో నుంచి 0 పోతే 4, 3లో నుంచి 0 పోతే 3, 2లో నుంచి 5 పోదు కాబట్టి మనం బారింగ్ తెచ్చుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది, 12 అవుతుంది. 12లో నుంచి 5 పోతే 7, 734.50 రూపీస్. దట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్, CI. CI మీన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ మల్టిప్లికేషన్ కూడా మీరు కరెక్ట్గా పక్కనే చేసేసేయండి నేను చేసినట్టుగా. ఒకసారి చెక్ చేద్దాం ఆన్సర్ రైట్ రాంగ్ అనేది. 5.23లో గుడ్, అంతే వచ్చిందమ్మా. అమౌంట్ వచ్చేసి 7234.50 పైసా వచ్చింది.
మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 734.50 వచ్చింది, అంటే రైట్ ఆన్సర్. ఓకేనా, నోట్ చేసుకోండి నీట్గా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ఫిఫ్త్ వన్ చూడండి. ప్రతిభ బారోస్ 47,000 ఫ్రమ్ ఏ ఫినాన్స్ కంపెనీ టు బై హర్ ఫస్ట్ కార్. ప్రతిభ అనే అమ్మాయి అంట ఫైనాన్స్ కంపెనీ నుంచి 47,000 రూపీస్ బారోయింగ్ అంటే అప్పుగా తెచ్చుకొని ఒక కారు కొనుక్కుంది. The rate of simple interest is 17% and she borrows the money over a 5-year period. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు సింపుల్ ఇంట్రెస్ట్ లెక్క ఆ అమ్మాయికి అప్పు ఇచ్చారనమాట. అయితే ఎన్ని సంవత్సరాలకి 5 ఇయర్స్కి టైం పెట్టారు. ఏమంటున్నాడు, ఫైండ్ హౌ మచ్ అమౌంట్ ప్రతిభ షుడ్ రీపే ద ఫైనాన్స్ కంపెనీ అట్ ద ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్. 5 సంవత్సరాలకి మొత్తం టోటల్గా అమౌంట్ ఎంత ఎంత కట్టాలి అని అడుగుతున్నాడు. అలాగే హర్ ఈక్వల్ మంత్లీ రీపేమెంట్స్ అంటే ప్రతి నెల సమానంగా భాగాలుగా చేస్తే అంటే ఎన్ని నెలకి ఎంత కట్టాలి అని. దాన్నే మనం మొన్న ఇంతకుముందు చెప్పుకున్న క్వశ్చన్లో కూడా అదే వచ్చింది కదా, ఫస్ట్ క్వశ్చన్లోనో సెకండ్ క్వశ్చన్లోనో మీకు వచ్చేసింది. దాన్ని ఏమంటారని చెప్పాను, ఈఎంఐ అంటారని చెప్పాను కదా. ఏంటి, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనమాట. అంటే ఆ అమ్మాయికి కూడా మనము మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా చిల్డ్రన్? సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అని అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే వాడు సింపుల్ ఇంట్రెస్ట్ అని పర్టికులర్గా ఇచ్చాడు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద డేటా. ప్రిన్సిపల్, హౌ మచ్ ద ప్రిన్సిపల్? 47,000 rupees. So principal is equal PRINCIPAL. Principal P is equal 47,000 rupees. 47,000 rupees. Next to rate of interest. Rate of interest is equal ఎంత? 17%. Rate of interest 17%. Next, time interval ఎంత పెట్టారమ్మా? T. Rate of interest 17%, time interval 5 years. So 5 years. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మేము దగ్గర లేము, మమ్మల్ని అడిగినా కానీ మేము చెప్పలేము, టీచరే అడుగుతారు, టీచరే రాసుకుంటారు అని అనుకుంటున్నారేమో. మీకు చెప్తే వినడం మాత్రమే కాదు, నేను ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే వెంటనే మీ నోట్లో నుంచి ఆన్సర్ అనేది రావాలి, ఖచ్చితంగా రావాలి. అలా వస్తేనే మీకు నేను చెప్పినవన్నీ పర్ఫెక్ట్గా అర్థమవుతున్నట్టు. టీచరే చెప్పుకుంటారు, టీచరే ఫార్ములా రాసుకుంటారు, టీచరే లెక్కలు చేసుకుంటారు, అవి చూసి ఎక్కించుకుంటే చాలు అన్న ఉద్దేశంలో మాత్రం ఉండమాకండి. ఓకేనా? చెప్పేటప్పుడు వినండి. ఏదైనా ఫార్ములా అడిగాను అని అంటే అది వెంటనే మీ నోట్లోకి వచ్చేసేయాలి. టక్కున చెప్పగలిగేటట్టుగా మీరు ఉండాలి, రెడీగా ఉండాలన్నమాట. మీ అంతటికి మీరు చెప్పాలి. ఇక్కడ నేను పిల్లలు ఉన్నట్లు ఎలా అడుగుతున్నానో మీరు కూడా నేను అక్కడ టీచర్ ఉన్నాను అని చెప్పేసి అనుకొని నేను అడగగానే మీరు ఆన్సర్ చెప్పాలన్నమాట. ఓకేనా చిల్డ్రన్? అలాగే ఫాలో అవ్వండి. అలా ఫాలో అయితేనే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే రావు. గుర్తుపెట్టుకోండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ఎస్ఐ ఈజ్ ఈక్వల్ P into T into R by 100. PTR by 100. అదే కదా మనకు ఫార్ములా, నేను చెప్పాను గుర్తుందా?
ఇప్పుడు మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. పి హౌ మచ్ 47,000 47,000 టీ ఎంత 5, ఆర్ ఎంత 17 by 100. 2 zeros gets cancelled. Remaining 470 into 5 into 17. Multiplication చేద్దాం. 5 zeros are 0, 5 sevens are 35, 5 fours are 20, 20 plus 3 23, 23 into 17. డైరెక్ట్గా ఇక్కడే మల్టిప్లికేషన్ చేస్తున్నా చూడండి, సైడ్కి ఏం చేయట్లేదు. 7 zeros are 0, 7 fives are 35, 7 threes are 21, 21 plus 3 24, 24, 7 twos are 14, 14 plus 2 16, into 1 zeros are 0, 1 fives are 5, 1 threes are 3, 1 twos are 2. So add just 0, 5, 9, 9, 3. Then 39,950. 17% కదా, 100కి 17 రూపాయలు, 100కి 17 రూపాయలు కాబట్టి 39,950 రూపీస్ మనకి ఇంట్రెస్ట్. అంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా? సో సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మంత్లీ అమౌంట్ అన్నాడు కదా, కాబట్టి మనం ఫస్ట్ రాసుకుంటే అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత 47,000 రూపీస్, 47,000 రూపీస్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 39,950 రూపీస్. దెన్ ఈ రెండింటిని యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 47,000 ప్లస్ 39,950. 0 plus 0 0, 0 plus 5 5, 0 plus 9 9, 7 plus 9 16, 4 plus 4 8. సో 86,950 రూపీస్ వస్తుంది అమౌంట్. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మంత్లీ ఈఎంఐ కనుక్కోవాలి, మంత్లీ పేమెంట్ అనమాట, రీపేమెంట్ కనుక్కోవాలి మనం. సో ఇన్స్టాల్మెంట్ కనుక్కోవాలి అని అంటే అప్పుడు మనం ఏం చేయాలి, మొత్తం టోటల్ అమౌంట్ బై 5 ఇయర్స్కి, 5 ఇయర్స్కి కదా, అప్పుడు మనం రాసుకోవాలి. ఇక్కడ ఏమని రాద్దామంటే ఈక్వల్ మంత్లీ రీపేమెంట్స్, ఈక్వల్ మంత్లీ రీపేమెంట్, ఈక్వల్ మంత్లీ రీపేమెంట్ ఈజ్ ఈక్వల్ 86,950 బై, సారీ ఇక్కడ ఏమని రాయాలంటే ఫస్ట్ మనం 1 ఇయర్కి 12 మంత్స్ అయితే, 1 ఇయర్కి 12 మంత్స్ అయితే 5 ఇయర్స్కి ఎన్ని మంత్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 5 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 into 12 60 మంత్స్, 5 12 16 కదా, సో 60 మంత్స్. దెన్ ఇక్కడ 60 రాయాలి, 0 0 గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ 86,95 బై 6. డైరెక్ట్గా 6 టేబుల్లో కట్ చేద్దాం, ఎందుకంటే పాయింట్లో వచ్చినా కానీ ప్రాబ్లం లేదనమాట. సో 6 టేబుల్లో కట్ చేస్తే 6 1 జా 6, 6 1 జా 6, 6 పోతే ఇంకా ఎంత ఉంటుంది, 2 ఉంటుంది, 26. అంటే 6 4 జా 24, సో 6 4 జా 24 అంటే ఇంకా 2 ఉంటుంది, 29 అంతే కదా. 29 అంటే మళ్ళీ 6 4 జరే, 6 4 జా 24, 3 ఉంటుంది, 35 అంటే 6 6 జా 36 కదా, 36 పోదు కాబట్టి 6 5 జా 30, 6 5 జా 30 పాయింట్ వస్తుంది. 5 ఉంటుంది, 5 పక్కన 0 వస్తుంది కదా, 50 అవుతుంది. 50 అయితే 6 9 జా 54, అది ఎక్కువ అవుతుంది, 6 8 జా 48, అంటే 8 టైమ్స్ 48, ఇంకా 2 ఉంటుంది, 2 అంటే 20, 6 2 జా 18, 6 2 జా 18, మళ్ళీ 2 ఉంటుంది, మళ్ళీ 6 2 జా 18, ఇంకా అప్ టు అట్లా వస్తూనే ఉంటుంది. ఒకసారికి డివిజన్ చేద్దాం, మీకు డౌట్ ఉంటే 8 6 9 5 6 టైమ్స్, 6 1 జా 6, 2 బ్రింగ్ డౌన్ 6, 6 4 జా 24, 2 బ్రింగ్ డౌన్ 9,
6 4s are 24, 5, bring down 5, 6 9s are 54. ఇక్కడే పోయింది మనకి 1 పాయింట్ పెట్టుకుంటే 0, 6 1s are 6, 4 వస్తుంది 0, 6 6s are 36, 6 6s are 36, 4 మళ్ళీ 6 6s are 36. ఇట్లా వస్తూనే ఉంటుంది అన్నమాట, వస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత అన్నట్టు 9 1 6 1 6 6 6 అప్ టు సో ఆన్. సో 1449.16 మనము బారే అంటే రౌండింగ్ నెంబర్లో రాసుకుంటే 0.20. ఆమె మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేయాలి? 1449.20 మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టాలన్నమాట ఆమె ప్రతిరోజు. ఈఎంఐ మంత్లీ రీపేమెంట్ చూద్దాం. 5.3లో అంతే. సో 1449.1 అని ఇచ్చాడు. 16 అంటే మనం రౌండింగ్ నెంబర్ వేసుకున్నాం అనమాట. కరెక్ట్. ఓకేనా చిల్డ్రన్? సో ఇది మనకి ఎన్నో ప్రాబ్లం? 5th ప్రాబ్లం అనమాట. ఈ 2 ప్రాబ్లమ్స్ చెప్తే అర్థమైనాయి కదా. సో మీరు ఏం చేస్తారంటే ఈ 2 ప్రాబ్లమ్స్ నీట్గా మళ్ళీ హోంవర్క్లో రాసి క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. నేను డైలీ ఎందుకు మీకు 2 to 3 ప్రాబ్లమ్స్ చెప్తున్నానంటే అవి బిగ్ ప్రాబ్లమ్స్ కాబట్టి మీకు అర్థం కావాలి అని నేను స్లోగా చెప్పుకుంటూ మీకు డైలీ 2 or 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటిని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి నాకు క్లియర్గా వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.